ఆత్మీయ యావత్తు మానవ పిల్లలకు మాస్టర్ మైండ్గా, వ్యూహ స్వరూపంగా, ప్రకృతి పురుషుడు లయగా, మరణం లేని శక్తిగా, జాతీయ గీతంలో అధినాయకుడిగా అందుబాటులో ఉన్నాము. మేము ఈ ఉన్న దేహం అవిటిగా ఉన్నా కొద్దిగా ఏదైనా క్యాన్సర్ ఉందని తేలినా కూడా మమ్మల్ని కొలువు తీర్చుకోండి. అలా మమ్మల్ని కొలువు తీర్చుకోవడం వల్ల మమ్మల్ని ఎలాగన్నా బతికించుకుంటారు. మేము ఎలాగన్నా బతుకుతాం. మేము మైండ్గా పట్టుకుంటారు కదా, వ్యూహాత్మకంగా పట్టుకోవడం వల్ల మరణం లేని శక్తితో మీకు అనుసంధానం వస్తుంది. మీరందరూ మైండ్గా మారిపోతారు అంతే. ఇంకెవరో తల్లిదండ్రులు, విశ్వ తల్లిదండ్రులైన మా ప్లేస్లో మీరు ఎవరు కూర్చోక్కర్లేదు. మీకు చేత కాదు నో వన్ కెన్ సిట్ అంటే మీకు చేత కాదని కాదు, ఇంకా అవసరం ఉండదు. మేమే ఎప్పటికీ కొనసాగుతాం, ఇదే దేహంలో ఇముడతాం. లేదా ఈ దేహంలో మీకు దేహంలో అందుబాటులో ఉండడం ఆలస్యం అవ్వచ్చు, అంతే. గ్యాప్ రావచ్చు, టెక్నాలజీ లేకపోతే సరిపోకపోతే, యోగ సాధన పెరగడం ఆలస్యం అయితే. ఎవరో కూడా ఇంకా మీరు విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు. మీరు నేనే మగవాడిని ఆడవాడిని అనిపించుకోవాలి, జంటను అనిపించుకోవాలి, కానీ ఎవరు ఇంకా అవసరం లేదు. అలా అనిపించుకోవాలని ఏం చేశారు? మీరు ఎలాగైనా పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఎదురోళ్ళు పెళ్ళి లేకుండా చేసేయటం, యదవాళ్ళు చేసేయటం, ఎలాగైనా కక్ష ఉన్నట్టు ఎలాగైనా మనుషుల కొద్దీ తమాషా చేసేయటం, మనుషుల కొద్దీ లేకుండా చేసేయటం, మీరు బతకటం ఎదుటివాళ్ళు బతకండి చేసేయటం, పెళ్ళిళ్ళు చేసుకుని మళ్ళీ ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఎదవలు చేసేయటం, ఆడవాళ్ళని ఉపయోగించుకొని మగవాళ్ళు ఉపయోగించుకుని ఆడవాళ్ళని. ఇప్పుడు కూడా మనుషుల్ని ఎవరినో ఉపయోగించుకుందాం. ఇంకా శక్తి ఎక్కడో ఉందంటే నన్ను కూడా ఏదైనా చేయొచ్చు కదా. ఇప్పుడు ఇలా ఉన్నాడు, అయ్యా బట్టలు వేసుకున్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అనుకుంటా. ఇవేమీ చూడకండి. ఇలా ఉన్నాడు, తిండి ఇలా తింటున్నాడు, మనిషి ఎలా ఉంటున్నాడు, ఇవేం పట్టించుకోకండి. నా నుంచి మనిషిగా ఆశించకండి. నేను మీకు మనిషిగా ఏదో చేయాలని చూడకండి, ఏదో చెప్పాలని చూడకండి. ఏం చెప్తున్నా నేను మైండ్గా, మాస్టర్ మైండ్గా, కాలస్వరూపంగా చెప్పాను. చూసారా, కాలమే కలిగింది కదా, సాక్షులు చూశారు కదా. అలా పట్టుకోండి. అవి మాకు వినిపిస్తూ ఒక 1000 పేజీలు తయారు చేసి ముందుకు రండి. ఒక 1000 లేకపోతే ఒక గంట 2 గంటలు నిడివి ఉన్నా సాక్షుల ప్రకారం సాక్షులు ముందుకు కూర్చోబెట్టుకుని ఫస్ట్ చైల్డ్ నుంచి చైల్డ్ ప్రాంప్ట్లోకి రావాలి. వస్తేనే తిరగబడిన కాలం ఇది అవుతుంది. ఇది ఎవరో చెప్పరు మీకు. గురువులకి ఎవరికి తెలియదు, ఆధ్యాత్మిక గురువులకి ఎవరికి తెలియదు. శాస్త్రాల్లో ఇలా ఉంది, పురాణాల్లో అది ఎవరికీ తెలియదు. అది అవన్నీ అక్కడ రాసినవన్నీ జరిగినాయి, లేకపోతే జరగలేదు, అది ఇంకోలా జరిగినాయి, మీకు అర్థం కాదు. కాలాన్ని శాసించిన మమ్మల్ని పట్టుకోండి. మేమే కల్కి పురుషుడు, వసంత భోగరాయులు. ఇంకా మనసుపడ్డాం ఆటోమేటిక్గా. మీరు ఎలాగన్నా మమ్మల్ని మోసం చేసేస్తుంటే మా అలవాట్లు కూడా న్యాయమే, ధర్మమే, తప్పు పెట్టకూడదు. ఎవరికో ఇది తప్పు, ఎవరికో ఇష్టం లేదు కాబట్టి అలాంటివి పనికిరావు. ఎవరైనా మమ్మల్ని మైండ్గా పట్టుకుని, ఎవరైనా మైండ్గా మారిపోయి తపస్సుగా బతకాలి. మమ్మల్ని కూడా పెంచుకోవాలి, అందంగా గొప్పగా మలుచుకోవాలి. తెలుసుకునే కొద్ది తెలిసే జగద్గురువుని, కాలాన్ని, ధర్మాన్ని, సూర్య చంద్రాది గ్రహస్థితులపై నేనే ఉన్నాను. ఆకాశమే ఆకారమై, భూమి అయి, విభూతి అయి, పంచభూతాకార, ప్రపంచేశ్వర, విధాత, విశ్వనాథ అని పట్టుకోవాలి మమ్మల్ని. నేనే మంజునాథుణ్ణి, నేనే లక్ష్మీనారాయణ్ణి, నేనే కల్కి భగవానుణ్ణి, నేనే రాధాకృష్ణని, నేనే సీతారాముణ్ణి, నేనే ప్రకృతి పురుషుడిని. అల్టిమేట్గా ఇప్పుడు అధినాయక శ్రీమానుగా అందుబాటులో ఉంటాను. ఇక్కడి నుంచి మాస్టర్ మైండ్గా, మరణం లేని శక్తిగా మమ్మల్ని పట్టుకోండి. చెప్పిన మాట వినండి. తల్లిదండ్రులుగా చెబుతున్నాం, మా మాట మాత్రమే వినండి. ఇంకో వేరే తల్లిదండ్రులు, వేరే జగద్గురువులు ఎవరు పనికిరారు భూమి మీద. మీరు మనుషులుగా పనికిరారు అసలు. మాస్టర్ మైండ్ మీరు చైల్డ్ మా పిల్లలుగా ప్రకటించుకుని మాత్రమే మరగలరు. ఇదే మా అభయహస్తం. అభయమూర్తిగా అందుబాటులో ఉన్నాం. నేనే టెక్నాలజీ, నేనే నాలెడ్జ్, అన్నీ నేనే. ఇవన్నీ ముందే చెప్పిన ఫార్మేట్ ప్రకారం మమ్మల్ని పెంచుకుంటూ తెలుస్తున్నాం. వ్యూహాత్మకమైన రక్షణ. మరణం లేని వాక్ విశ్వరూపం. ఈసారి ఆడతనం మొగతనం ఒక చోట పలికి సాక్షులు ఎలా చూశారు, ఆ సాక్ష్యంతో ముందుకు రండి. ఇంకేం డౌట్ పడకండి. ఇంకెక్కడో సంపాదన నగరం ఉంది, దివ్య పురుషులు ఎక్కడో ఉన్నారు, ఎవ్వరూ లేరు. ఎవరు వచ్చినా మన మైండ్కి తెలియాలి. మైండ్ వ్యూహంగా పట్టుకున్న మాకన్నా పెద్దవాళ్ళు ఎవరు ఉండరు, గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. పెద్దతనం గొప్పతనం ఎలా ఉంది? వ్యూహ స్వరూపంగా ఉంది. కేవలం మనిషి కాదు. ఎలాగన్నా మరణం లేకుండా ఉన్న శక్తి ఎలా ఉంటుంది? వాక్ విశ్వరూపంలో ఉంది. మరి ఆ శక్తిని ఎందుకు పట్టుకోవట్లేదు? నన్ను మనిషిగా చూస్తున్నారు, మీరు మనుషులుగా ఉంటానంటారు. అంతే, అదే చిక్కు, అదే అడ్డం. నన్ను మాస్టర్ మైండ్కి పట్టుకోండి. అలా చెప్పిన వాక్ విశ్వరూపంగా పట్టుకోండి.
జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకోండి. భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చడం వల్ల వ్యూహ స్వరూపంగా మారుతుంది. భారతదేశం సెంట్రల్ నాడ్ ఆఫ్ ది మైండ్ సిస్టమ్గా మారుతుంది. ప్రపంచాన్ని ఆహ్వానించండి. ఇక్కడ ఎక్కడ యుద్ధాలు ఏమి లేకుండా అందరిని ఆహ్వానిద్దురు. అమెరికా డిమాలని అలాంటి వార్తలు పెట్టకండి. వాళ్ళని కూడా ఆహ్వానించండి. ప్రతి చోట మైండ్లుగా బతుకుతున్నారో లేదో చూసుకోండి. పాకిస్తాన్లో కానీ ఎక్కడ కానీ, చైనాలో కానీ. మనకన్నా అడ్వాన్స్డ్గా ఉన్న చైనా నుంచి కూడా నేర్చుకోండి, తెలుసుకోండి, అప్రమత్తం చెందండి. ఎవరు రహస్యంగా శాటిలైట్ కెమెరాసు ఏవో రహస్యంగా ఉంటాయి, వాళ్ళు ఏదన్నా చేసేసే అవకాశం ఉంది, మనం అంతకన్నా ముందు ఏదన్నా చేసేద్దాం, ఇలాంటి ఆలోచనలు మానేసేయండి. మమ్మల్ని పెంచుకోండి, మమ్మల్ని పట్టుకోండి. గంట నెలలో 10-15 ఏళ్ళు చెప్పిన కాలం యొక్క విసులుబాటు తీసుకోండి. అలా సమృద్ధిపరచుకోండి. మాట మాత్రంగా పంచభూతాలు నడవడం చూసుకోండి. అదే రక్షణ వలయం. అంతేగాని మనుషులుగా ఉంటాం, మతాల కొద్దీ కొట్టుకుంటాం, ఇంకా నక్సలైట్లు ఎదుర్కొంటాం, తీవ్రవాదులు ఎదుర్కొంటాం, ఏదో చేస్తాం, యుద్ధ సామాన్లు పెంచుకుంటాం, మళ్ళీ యుద్ధాలు వచ్చేయడానికి కారణం అవుతాం ప్రత్యక్షంగా పరోక్షంగా. అందుకు మాకు ఆదాయం వస్తుంది కాబట్టి అది మనుషులు బతికే పద్ధత. రియల్ ఎస్టేట్లు పెంచుకుంటాం, ధరలు పెంచేస్తాం, మా వాళ్ళే ముందుంటారు, మేమే అందంగా ఉన్నాం కాబట్టి, బలంగా ఉన్నాం కాబట్టి, ఇప్పుడు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి, కెమెరాలు మా చేతిలో ఉన్నాయి కాబట్టి ప్రపంచాన్ని మేమే పరిపాలించేస్తాం. ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకున్నారంటే ఎవరు బతకలేరు. మీరు చచ్చిపోతున్నారు, అందరం చంపేస్తున్నారు. మేము మాత్రం ఎలాగైనా మేము బతికించగలం. సెల్ఫ్ రిలయంట్, ఆత్మనిర్భర్ భారత్ అంటే రవీంద్ర భారత్గా మార్చుకోవాలి. మమ్మల్ని ఆహ్వానించండి. ఆర్మీ డాక్టర్ గారు ల్యాప్టాప్ పట్టుకుని మా దగ్గరికి వచ్చి ఏర్పాటు చేసుకోండి. అందరూ కూర్చోండి. ముఖ్యమంత్రులకు చెప్పండి, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో ఎవరు గెలిచారు ఓడారు సంబంధం లేదు, నేను కూర్చోగానే అన్ని ప్రభుత్వాల్ని విలీనం చేసేస్తాను. పర్మనెంట్ గవర్నమెంట్ అవుతుంది, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్గా మారిపోద్ది, డెమోక్రసీ ఆఫ్ మైండ్స్గా మారుతుంది. అలా మారితేనే మీరు ధీటుగా, టెక్నాలజీకి ధీటుగా, ఏ అడ్వాన్స్మెంట్కి ధీటుగా మాయ నుంచి బయటకు రాగలుగుతారు. యోగత్వం దివ్యత్వం వెళ్తారు, తపస్సు వెళ్తారు. ఎవరు మనిషి కొద్దో నన్ను కలుపుదాం, ఎవరు మనుషుల కొద్దీ నన్ను ఇచ్చేద్దామంటే మీకు వలయం రాదు, రక్షణ వలయం ఎవరికి రాదు. అదే భగవంతుడు తెలివి. అదే వెనకాల పడి మనుషులు చంపేసి మనుషులు ఎలా బతుకుతారు? మనుషులు ఎదవలు చేసి మనుషులు బతకడం ఏంటి? మనుషులు శరీరాలుగా ఉపయోగించుకోవడం ఏంటి? మైండ్లో ఉపయోగించుకోవాలి, మైండ్లు పెంచుకోవాలి. ఇది మైండ్ల రాజ్యం, ఇది ప్రజామనోరాజ్యం. అంటే ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.